ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దాదాపు రాష్ట్రంలోని 5400 పాఠశాలల్లో 3300 పైచిలుకు పాఠశాలల్లో ఈరోజు టీఎస్ క్లాస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. దీనికంటే ముందే మరి గ్రూప్ 2లో రాసిన దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులకి మన టీవీ ద్వారా దాదాపు 240 గంటల మరి వివిధ రకాల పాఠ్యాంశాలని కూడా మనం మన టీవీ ద్వారా బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. కేవలం మన టీవీ ద్వారా మన కేబుల్ ఆపరేటర్లందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు వారందరి సహకారంతో గతంలో కేవలం పరిమితమైన పాత్ర పోషించిన మన టీవీ ఈరోజు ఇంటింటికి కూడా చేరుకుంది అంటే కేబుల్ ఆపరేటర్లు మా సోదరులందరూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వ పక్షాన నా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన పాఠశాలల వైపు ప్రతి పాఠశాలకు కూడా ఈ ప్రసారాలు చేరుతూ ఉన్నాయంటే దానిలో కూడా మీ పాత్ర అద్వితీయం. మీ పాత్ర నిజంగా కూడా అందరం కూడా అభినందించదగ్గ పాత్ర అని చెప్పి కూడా మన కేబుల్ ఆపరేటర్ మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన టీవీని విస్తృతం చేయాలి. ఈరోజు విద్యార్థులకి మరి పెద్ద ఎత్తున దీనివల్ల లాభం జరగాలి అన్న ఉద్దేశంతో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏవైతే మనం టీఎస్ క్లాస్ ద్వారా పాఠశాల విద్యార్థులకి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో రాబోయే రోజుల్లో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన మరి వివిధ రకాల కార్యక్రమాలను కూడా మన టీవీ ద్వారా చేయబోతూ ఉన్నాం. అది పాలిసెట్ కానీ, ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఎంట్రన్స్ కానీ, అదే రకంగా ఇతర పోటీ పరీక్షలు కానీ అన్నింటికి సంబంధించి కూడా మనం మన టీవీని విస్తృతంగా వినియోగించుకోబోతా ఉన్నాం. దీంతో పాటుగా మనం ప్రస్తుతం మీరు క్లాసు జరిగే టైంలో ఏదైతే ఈ బ్రాడ్కాస్టింగ్ ఉంటుందో దీన్ని రిపీట్ టెలికాస్ట్ కూడా చేయబోతా ఉన్నాం. తద్వారా మీరు ఒకవేళ పాఠాలు కనుక పాఠశాలలో విన్న పాఠాలు మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలన్నా, లేని పక్షంలో వినలేకపోయినా మళ్ళీ సాయంకాలం ఇంట్లో చూడాలనుకున్నా కూడా సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు, అదే రకంగా మళ్ళీ తెల్లారి ఉదయం మళ్ళీ 6 నుంచి 8 గంటల వరకు కూడా ఈ టీఎస్ క్లాస్ ద్వారా ఈ మన పాఠాలు ప్రసారం చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇందాక నేను చెప్పినట్టు అన్ని రకాల కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను చేరే విధంగా మన టీవీ కార్యక్రమాలను విస్తృతం చేస్తాము. ఇతర గౌరవ మంత్రులు కూడా వారు తమ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన మెలకులు మరి వ్యవసాయ శాఖ ద్వారా రైతులకి, అదే రకంగా మరి మహిళా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, అదే రకంగా ఇతర కార్యక్రమాలు కానీ అన్ని వర్గాల ప్రజలకు కూడా మరి ప్రభుత్వ కార్యక్రమాలు చేరవేయడం, అదే రకంగా ప్రభుత్వానికి మరి ప్రజలకి ముఖ్యంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మరి ఒక మేలైన వారధిగా నిలవడమే మన టీవీ లక్ష్యం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మరి వేలాది మంది విద్యార్థులు ఎవరైతే చిన్నారులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో టీఎస్ క్లాస్ ప్రారంభోత్సవ సందర్భంగా వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఈరోజు మొట్టమొదటి శాఖ ప్రభుత్వంలో విద్యాశాఖ వారు ఈ కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని మరి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా అల్టిమేట్ ఉద్దేశం ఒక్కటే, విద్యార్థులకి తల్లిదండ్రులకి వారి మీద ఈరోజు విద్య అనేది మరి ప్రైవేట్ రంగంలో చాలా కాస్ట్లీ అయిందో అందరికీ కూడా తెలుసు. అలాంటి అవసరం లేకుండా నాణ్యమైన విద్యను, మంచి ఉన్నతమైన సాంకేతిక ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను ఇంటింటికి అందించడం, తద్వారా విద్యార్థులకి తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశాన్ని కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో మరి చొరవ చూపి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు.